హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ ట్రేడర్. ఫ్రెండ్స్, ఈరోజు మన వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, రైట్. ఇకపోతే ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను. వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్ ఒకటి యాడ్ చేయమని చెప్పాను. రైట్, వాల్యూమ్ బేస్డ్ ఇండికేటర్. ఓకే, రైట్. సో మనం ఏం చేయాలి, ఎస్టర్డే హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ మనం నోట్ చేసుకోవాలి. రైట్, ఇదిగోండి ఎస్టర్డే హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్. రైట్, ఇదిగోండి ఇది, దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్. కరెక్ట్, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని కింద 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. కరెక్ట్, రీట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడ సెల్ చేయాలి. చూడండి, ఇక్కడ సెల్ మనకి ఇప్పుడు దీని ప్రకారం ఏంటి, ఓకే, ఇది దాటితే బై, ఇది దాటితే దీనిపైన 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే బై, 2 రెడ్ క్యాండిల్స్ పడితే సెల్. రైట్ సార్, రైట్, కరెక్ట్. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. కరెక్ట్. సో నెక్స్ట్ వీడియోలో మన రీట్రేస్మెంట్ ఎట్లా వస్తుంది, ఎట్లా రాదు అనేది నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ పార్ట్ 1, పార్ట్ 3లో. రేపు 3 days హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి సో నేను ఆ పార్ట్ తయారు చేయడానికి రెడీగా ఉంటాను. ఓకే, రైట్. సో ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చింది, క్లియర్ కట్. ఇక్కడ సెల్ చేసి దీనిపైన 2 గ్రీన్ క్యాండిల్స్ పడితే మనం స్టాప్ లాస్ హీట్ అయిపోయినట్టు. రైట్, ఓకేనా, క్లియర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సెల్లింగ్ చేస్తాం. ఈ లైన్ దగ్గర మనం సెల్లింగ్ చేస్తాం. ఇక్కడ 534 దగ్గర సెల్ చేస్తాం. కరెక్ట్గా బాడీ మార్క్ చేసుకోండి. ఈ క్యాండిలే మనకి టార్గెట్స్. రైట్, ఈ టార్గెట్స్ ఏంటి, 577.4 మైనస్ 531. ఓకే, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి మనకి ఎన్ని పాయింట్స్ ఉందో చూద్దాం. సో దీని హై లో ఎంత ఉంది, హై వచ్చి 577, లో వచ్చి 534. 577.4 మైనస్ లో ఎంత ఉంది ఫ్రెండ్స్, చూడండి 531.4, 531.4. కరెక్ట్, తెలిస్తే అన్ని 46 పాయింట్స్. సో ఎవ్రీ 46 పాయింట్స్కి మనకు ఒక టార్గెట్ ఉంటుంది. రైట్, సో ఇక్కడ నుంచి 46 పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, 40, దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇది మన ఫస్ట్ టార్గెట్. ఓకే, ఇది మనం ఇది రెడ్ గ్రీన్ పెడతాను. రెడ్ సెల్ చేసే రెడ్ లైన్, బై చేసేది గ్రీన్ లైన్. కరెక్ట్. సో ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి మళ్ళీ అగైన్ 40, ఎంత వచ్చింది మనకి ఎన్ని పాయింట్స్, 46 పాయింట్స్. అగైన్ మళ్ళీ సెకండ్ టార్గెట్ తీసుకోండి, 46. రైట్, ఇదిగోండి ఇది 46 పాయింట్స్ ఇక్కడ. క్లియర్, 46 పాయింట్స్ ఇట్లా తీసుకోండి. ఇది బ్లాక్. ఓకే, ఇట్లా మన టార్గెట్స్ అనేది మళ్ళీ అగైన్ దీని కింద 2 రెడ్ పడితే చూద్దాం. నేను మీకు 10 రివర్సల్స్ ఎట్లా, దీని స్టాప్ లాస్ ఎట్లా, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎట్లా పెట్టుకోవాలి నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అగైన్ 46 పాయింట్స్ పెట్టుకుంటే మీకు టార్గెట్ అనేది ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ 390 దగ్గరికి రావాలి. చూద్దాం ఇవాళ వస్తుందా రాదా అనేది. నేను 2 టార్గెట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను ఫ్రెండ్స్. ఈ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, క్లియర్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో నేను ఓన్లీ ఈ 2 టార్గెట్స్ పట్టుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ జరిగిన, ఇంకా రన్నింగ్లో ఉంది మార్కెట్. నిన్న రికార్డ్ చేసేపాటు 1 o'clock అయింది. సో చూద్దాం ఇంకెంత దాకా వెళ్తుందో. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను నా పొజిషన్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే నేను సాటర్డే నాడు ఒక వెబినార్ అనేది కండక్ట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఈ వెబినార్లో జాయిన్ కావచ్చు. దానికోసం డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, దాని డీటెయిల్స్ అనేది చెప్తాను. ఈ వెబినార్ అనేది గూగుల్ మీట్లోనే ఉంటుంది. ఓకే, ఇది వాల్యూమ్ బేస్డ్ ఇంట్రాడే స్ట్రాటజీ మీదనే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో జాయిన్ కాండి. ఇది 1-2 hours ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ చెప్తాను అందులో. ఓకే, సో దీని పార్ట్ 3 కూడా ట్రై చేస్తాను. సాటర్డే సండే కుదిరితే వీలైతే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.